తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కక్షపూరిత రాజకీయాలకు తెరలేపారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు. పార్టీ మారాలంటూ కాంగ్రెస్ తనపై ఒత్తిడి తెస్తోందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని పల్లా స్పష్టం చేశారు. 6 నెలల్లోనే 4-5 కేసులు నమోదు చేశారని, తనతో పాటు తన భార్య నీలిమ, కొడుకు అనురాగ్ పైన కేసులు బనాయించారన్నారు. కాంగ్రెస్ బెదిరింపులకు తాను భయపడనని, న్యాయ పోరాటం చేస్తానన్నారు. కేసుల అరెస్టులు తనకు కొత్త కాదని, ఎదిరించి పోరాడతానని పల్లా రాజేశ్వరరెడ్డి తేల్చి చెప్పారు. అమెరికాలోని వర్జీనియాలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పల్లా రాజేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఎలక్ట్ అయిన తర్వాత మళ్ళా నా మీద కేసెస్ అనేది ఇక్కడికి వచ్చే 2 రోజుల ముందు కూడా ఒకటి కేసు 6 months బ్యాక్ ఎలక్షన్ అయితే నేను అందులో టవల్ వేసుకొని పోయినాను, ఏదో చేసిన ఒక కేసు పెట్టేది. అంతకుముందు రోజు జనగాంలో టీ తాగుతుంటే పక్కన అందరితో కలిసి ఎలక్షన్ క్యాన్వాస్ చేస్తూ పర్మిషన్ తీసుకోవడానికి ఒక కేసు ఫైల్ చేసింది. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ లో వాళ్ళు లోపలికి పోతుంటే అక్కడ ఆపినందుకు అదొక కేసు ఫైల్ చేసింది. చేర్యాలలో కూడా పోయి విజిట్ చేస్తుంటే అన్ని ఎఫ్ఐఆర్స్ ఇస్తుంది, కేసు 4 కేసులు. తర్వాత యూనివర్సిటీ దగ్గర కూడా దెర్ ఇస్ ఏ గ్రేట్ ప్రెషర్ ఆన్ మీ, ల్యాండ్స్ దాని మీద కూడా నా మీద, వైఫ్ మీద, మా సన్ మీద కూడా మేము పోయి ఎవరిని తిట్టినాం, కొట్టినాం అని చెప్పేసి అసలు మేము ఎప్పుడు ఎవరిని కలవడం కూడా కలవలేదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, ఇన్సిడెంట్ ఎప్పుడైందో కూడా తెలియదు. ఆ ఇన్సిడెంట్ లేకుండా కూడా కేసు ఫైల్ చేసి నౌ దేర్ ఇస్ అనదర్ కేసు దే హావ్ ఫైల్. దేర్ ఇస్ దే హావ్ ఇన్స్టిట్యూటెడ్ మెనీ కమిటీస్ అగైన్స్ట్ మీ బై ద రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పొల్యూషన్ డిపార్ట్మెంట్ అండ్ లేటెస్ట్ ఇవన్నీ హెచ్ఎండిఏ అండ్ ఫైనల్లీ ఇంటూ ద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా రీసెంట్ గా మళ్ళీ ఒక కమిటీ వేసి దే ఆర్ లుకింగ్ ఇంటూ, సో దే ఆర్ ప్రెషరైజింగ్. ఒక విండిక్టివ్ పాలిటిక్స్ అనేది ఇంతకుముందు లేకుండా తెలంగాణలో ఫస్ట్ టైం దే ఆర్ ఫేసింగ్. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. ఐ డోంట్ ఫీల్ ఫర్ ఇట్ అండ్ ఐ డోంట్ ఈల్డ్ ఫర్ ఇట్. ఎందుకంటే కాస్ కోసం వచ్చిన రాజకీయాలు కూడా మనం కూడా కొన్ని మోరల్స్ చూపించాలి. ఏ పార్టీ అయితే నీకు టికెట్ ఇచ్చి గెలిపించిందో, ఏ ప్రజలైతే నిన్ను గెలిపించిందో వాళ్ళకి 5 సంవత్సరాలు ఉండడం అనేది నీ బాధ్యత.